ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ధనుర్ రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్ రాశి ధనుర్ లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాష్ట్రపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు సప్తమ కేంద్రంలోకి వెళ్ళారు. చక్కగా మీకు చక్కని అవకాశాలు ఇస్తాడు. ఉద్యోగంలో బాగుంటుంది. ఇంట్లో ఫ్యామిలీ వైజ్ కూడా మీకు మంచి ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు చాలా టాలెంటెడ్గా తీర్చిదిద్దుకోగలుగుతారు మీ కృషి చేత. తద్మూలంగా మీరు చాలా సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మీకు భాగ్యాధిపతి అలాగే ఈ యొక్క సప్తమ దశమాధిపతి బుధాదిత్యంలో యోగంలో ఉన్నారు. దీని మూలంగా కూడా ఏమైనా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఏదైనా అంటే మంచి ఆశయాలతో కూడి కృషి చేసే వరకు బాగానే ఉంటుంది. బృహస్పతి వచ్చేసి మీకు మీకు 7వ దృష్టితోటి మీ రాశిని చూస్తారు. అలాగే 9వ దృష్టిని కుంభాన్ని చూస్తారు. ఇక్కడ రాహుకేతులు ఉన్నారు 9లో. అంటే ఎవరైనా కాలం చేసే అవకాశం ఉంది పెద్దవాళ్ళు. తద్మూలకంగా కొన్ని వారసత్వ ఆస్తులు కూడా సంక్రమించే యోగాలు కనిపిస్తున్నాయి. ఇల్లు వాకిలి లాంటివి ఏమైనా సమకూర్చుకునే ఉద్దేశాలు ఉంటే అవి కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ యొక్క ధనుర్రాశి వారికి పంచమంలో శుక్రుడు కాబట్టి ఈ టైంలో మీరు ఏదైనా కాన్సన్ట్రేషన్ చేసి ఏదైనా సబ్జెక్ట్పై ఫోకస్ చేయగలిగితే మీకు మంచి వాల్యూ పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్త్రీలకు సంబంధించిన ఆభరణాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే సివిల్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్స్, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ధనురాశి ధనుర్లగ్నం వారికి భాగ్యంలో కుజుడు కేతు ఉన్నారు. దైవభక్తి పెరిగిపోతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాకపోతే ఏదైనా అతిగా అవుతుంది. కుజుడు కేతు కలిశారంటే కుజుడు ఏది ఇస్తే అది ఇవ్వాలి. కేతుస్లో కూడా కుజుడు నెట్టేస్తూ ఉంటాడు అనమాట. ఈయన కేతు వచ్చేసి మీకు లాభాధిపతి, ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి చతుర్థాధిపతి. ఈయనతో కలవడం మూలంగా ఉద్యోగంలోనైనా ఎడ్యుకేషన్లోనైనా వాయు సిబ్బంది ఇది మనకు యొక్క న్యావీ సంబంధమైనటువంటి విషయాలలోనైనా ఎడ్యుకేషన్ ఉంటుంది, జాబ్ ఉంటుంది. మోక్షం జరిగే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ మనకు వార్ సిచ్యువేషన్ ఉంది, గమనించగలరు. స్వస్తి.